ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజైతే నేను బెండకాయ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. రోటి పచ్చడి, బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. అంతకన్నా ముందుగా అండి, ఎవరైతే మా ఛానల్ని మీరు చూస్తున్నారో వాళ్ళు మాత్రం సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి అన్నీ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇప్పుడు బెండకాయ పచ్చడి ఏ రీతిగా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బెండకాయ రోటి పచ్చడికి ముఖ్యంగా ఇదిగోండి పచ్చిమిరపకాయలండి. నేను పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. మనకి టేస్ట్కి తగినట్లుగా మిరపకాయలను వేసుకోవాలి. బెండకాయలు అయితేనండి లేత దవ్వల్లాగా ఉన్నాయి చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి బెండకాయలు అయితే. వీటితో నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఎంత లేతగా ఉన్నాయంటే అంత లేతగా ఉన్నాయండి బెండకాయలు. వీటిని చూడంగానే నాకు పచ్చడి చేయాలనిపించిందండి, అందుకని నేను మొదలుపెట్టాను. ముందైతే పచ్చిమిరపకాయలని నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత బాండీలో వేసుకోవాలండి. కొద్దిగా మిరపకాయలు విరిచి వేసుకుంటే పేలకుండా ఉంటాయి. లేదంటే మనం ఆయిల్ వేసి వేపుతున్నప్పుడు టప్ టప్ అని పేలుతూ ఉంటాయి మిరపకాయలు. ఇలా కట్ చేసుకున్న వాటిని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ఈలోపు ఈ బెండకాయలు కూడా కడిగేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిరపకాయ ముక్కల్ని మంచిగా వేపుకోవాలండి. ఈలోపు ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా అంటే మరీ సన్నగా కాకుండా కొంచెం 2-3 ముక్కల్లాగా, కొంచెం పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకోవాలి. మిరపకాయలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ధనియాలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. కొన్ని ధనియాలు కూడా మంచిగా వేగాలండి. దాంట్లోనే నేను పచ్చడికి సరిపోను చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. దానిలోనే కొద్దిగా ఎక్కువగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగేటట్లుగా మంచిగా వేపుకోవాలి.
పచ్చిమిర్చి అయితే వేగిపోవచ్చినాయండి. ఈ లోపు నేను బెండకాయలన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. ఈ సైజులో అన్నీ కూడా కట్ చేసుకోవాలి. చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు అయితే. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు కన్నా ఎప్పుడైనా ఒకసారి పచ్చడి కూడా ట్రై చేయండి, బాగుంటుంది చట్నీ అయితే. ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇవన్నీ తీసేసుకొని దీంట్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేపుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. చూసారుగా పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేగినాయి. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసేయటమే. ఈ ముక్కలు కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. బెండకాయ పచ్చడి అంటే కొంచెం జిగురు ఉంటుందిగా, బెండకాయలు జిగురు ఉంటుంది అనుకుంటారు కదా. జిగురు అయితే ఉంటుందండి పచ్చడి, కానీ కమ్మగా ఉంటుంది టేస్ట్ తింటూ ఉంటే మాత్రం. బెండకాయ అంటేనే జిగురు ఉంటుంది కదండి, పచ్చడి కూడా కొంచెం జిగురుగానే ఉంటుంది. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలండి ముక్కలు. నాకు ఈ వీడియోస్ తీయాలంటే ఎన్ని తిప్పలో, కానీ ఎలాగోలా తీద్దామన్నట్టుగా తీస్తూ ఉంటాను. కాసేపు అక్కడ పైన, కాసేపు కింద, ఇలా కెమెరా మారుస్తూ చేస్తూ ఉంటానండి. అంటే మంచిగా కనిపించాలి కదా మనం చేసినప్పుడు అన్నట్లుగా చూపించుదాం అనుకుంటాను. ముక్కలు అయితే వేగిపోయాయండి. బెండకాయ ముక్కలు చూసారుగా, ఆ రీతిగా వేపుకోవాలి. నేనైతే చిన్న రోట్లోనే చేస్తున్నానండి ఇంట్లో. చిన్న రోలు, బుడ్డి రోలు అనమాట ఇది. నేను ఎప్పుడో కొనుక్కున్నాను. దగ్గర 24 years అయి ఉంటుందండి. ఎమర్జెన్సీకి గబాల్ని ఏదన్నా నువ్వు పొడుల్లాగా అలా చేసుకోవాలి వెంటనే అంటే స్టవ్ దగ్గరలో ఉంటుంది కదా అని చిన్ని రోలు ఒకటి పెట్టుకున్నాను లోపల. ఈరోజైతే ఈ బుడ్డి రోల్లో చేయాలనిపించింది నాకు పచ్చడి. బయట అయితే పెద్ద రోలు ఉంటుందండి, కొంచెం కవర్ఫుల్గా మంచిగా ఎలా అయినా నూరుకోవచ్చు. చిన్ని రోలు అంటే కొంచెం నిదానంగా చేయాలి, కొద్దిగా పచ్చడే కదా అనేసి దీంట్లో చేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు అన్నీ నలిగేటట్టుగా మంచిగా దంచుకోవాలి. రోట్లో చేసిన పచ్చడి ఎలా అయినా టేస్ట్ వేరేగా ఉంటుందండి. మనం మిక్సీలో పట్టుకున్న దానికి రోట్లో చేసుకున్న దానికి కూడా తేడా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అయితే అన్నీ నలిగిపోయినాయండి. ఇప్పుడు నేను టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. దానిలోనే చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి అవి కూడా మెదిగేటట్టుగా దంచుకోవాలి.
పచ్చిమిరపకాయలు అయితే నలిగిపోయినాయండి. ఇది తీసి పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ దంచుకోవాలండి. ఇవి ఊరికే మెదిగిపోతాయి, లేతగా ఉన్నాయి కదా బెండకాయలు, ఉట్టిగా మెదిగిపోతాయి. రోటి పచ్చడి అంటే కొంచెం పొలుకులుగా ఉంటేనే మనకి పంటి కింద పడి తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే నలిగిపోయినాయి కదా, దానిలో ముందు నూరు పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా దంచుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అన్నం బాగా వేడిగా ఉన్నప్పుడు వేడి మీద ఈ పచ్చడి వేసుకొని తింటుంటే మాత్రం ఎంత టేస్ట్ ఉంటుందోనండి, కమ్మగా ఉంటుంది. అప్పటికప్పుడు అలా పచ్చడి చేసుకొని అన్నం తింటుంటే కడుపు నిండా తినేస్తారండి ఈ పచ్చడితోనే. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. మరి నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. బెండకాయ పచ్చడి అయితే అయిపోయిందండి. నాకు ఈ పచ్చడి చేస్తూ ఉంటేనే కొంచెం అన్నం కలుపుకొని తినాలి అనిపిస్తుంది. టేస్ట్ అయితే చూడాలనిపిస్తుందండి, టేస్ట్ చూస్తాను తప్పకుండా. కమ్మగా ఉండేది, కమ్మగా బాగా టేస్ట్గా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కొద్దిగా అన్నంలో 2 ముద్దలు కలుపుకొని తిందామనిపించిందండి నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. రోటి పచ్చళ్ళు అంటే మా ఇంట్లో మేము ఎక్కువగానే చేసుకుంటూ ఉంటామండి. ఆహా, ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందోనండి పచ్చడి అయితే మాత్రం, అంత టేస్ట్ ఉంది. మనం ఎంత పెద్ద కాస్ట్లీ హోటల్స్కి వెళ్ళినా ఈ టేస్ట్ రాదండి. మన చేత్తో మనం చేసుకొని తింటూ ఉంటే మాత్రం ఒక్కో ముద్ద అమృతం లాగానే ఉంటుంది. కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయి మన నాలుగుకి ఆ రుచి తగులుతూ ఉంటే మాత్రం ఇంకేం కావాలండి, స్వర్గం ఇక్కడే కనిపిస్తుంది తింటూ ఉంటే మాత్రం. నాకైతే అలాగే అనిపించిందండి. పచ్చడి మాత్రం అద్భుతంగా అమోఘంగా కుదిరింది, చాలా టేస్ట్ ఉంది. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరి లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాగుంది.